2024 జూలై 31వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి డి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ రామ్మోహన్ సంయుక్తంగా పార్లమెంటులో జూలై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2024 జూలై 23వ తేదీన కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ అంకెల వెనుక ప్రజల ప్రయోజనాలు లేవని వారు తెలిపారు. మనం పరిశీలిస్తే ఈ బడ్జెట్ అంకెల వెనుకల దేశ ప్రజల ప్రయోజనాలు లేవనేటువంటిది తేటతెల్లమవుతా ఉన్నాయి. ఈ బడ్జెట్లో ప్రధానంగా సంపన్నులకు పేద మధ్యతరగతి ప్రజలకు సమానంగా పన్నులు వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. పన్నులు అనేటువంటివి సంపన్నులకు వేయాలా, రాయితీలు అనేటువంటివి వేతన జీవులకు ఇవ్వాలి. దీన్ని ఈ పార్లమెంటు విస్మరించింది. రెండోది, ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులు తగ్గించినట్టుగాను చూపిస్తూ అంకెలు పరోక్ష పన్నులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ధరల అదుపు విస్మరించింది. ఈరోజు సగటు దేశ ప్రజానికం వాళ్ళ ఆదాయానికి మించి వారి ఆహార వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో బైబుల్ మిషన్ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ కమిటీ డాక్టర్ బివి రమణ మరియు దైవ సేవకులు దళిత సమాజ సేవా సంస్థ అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు డాక్టర్ బిఎన్ రాజు సుమారు 10 ఏళ్లుగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో సేవలు చేస్తూ పేదల పక్షాన పోరాడి మరెందరికో సేవలు అందించిన బిఎన్ రాజు గారికి డాక్టరేట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని ఏజెన్సీ పాస్టర్లు వారిని శాల్వా కప్పి పూల మాలలతో సన్మానించారు. బివి రమణ గారు అలాగే వారి సతీమణి గౌరవ శ్రీ ఎస్టీ రాణి గారికి ఈ రోజున ఈ యొక్క ఇక్కడ నెలవారీ సమావేశంలో మాత్రం వారి ప్రతినిధులు ఇక్కడ కూడుకోవడం జరుగుతుంది. మరి అలాగే ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క సదస్సుకి నన్ను ఈ యొక్క పిలవడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మా సేవను గుర్తించి ఇక మా సంస్థ ఇచ్చినటువంటి సేవలను వారు గుర్తించి మరి యొక్క సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వారికి అలాగే మరి యొక్క అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పరిచర్యకులు అలాగే ఈ పాస్టర్ ఫెలోషిప్ అంతా కూడా మాత్రం నా హృదయపూర్వక జైలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క బైబిల్ మిషన్ ఫెలోషిప్ వారు కూడా ఈ యొక్క సంస్థకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు సుమారుగా 2-3 నెలలు గడుస్తున్నట్లు, అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి ముఖ్యంగా ఈ యొక్క పాస్టర్లు అలాగే ఉన్నటువంటి మహిళలు వీరి పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి వీరంతా సేవలు అందించారు. అదేవిధంగా మాత్రం వీరికి ఎక్కడున్నటువంటి ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని, ఈ యొక్క పాస్టర్ ఉన్నటువంటి సమస్యల్ని మరి డాక్టర్గా జనసేన అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొన్నేల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వీరి యొక్క సమస్యలు మరి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యలు కూడా పరిష్కరించడం కూడా నేను వీళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క చర్చిలో ఉన్న చోట కొంతమంది ఈ యొక్క పాస్టర్లకి కొంత అంతరాయం కలుగుతుంది. ఈ యొక్క అంతరాయాన్ని మాత్రం ఈ యొక్క ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీరి సమస్యలు పరిష్కరిస్తాము. ఇక పట్టణంలో హలో మాల చెలో ఢిల్లీ పేరిట మాలలు మహాధర్నా ఆగస్టు 9న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగు కరపత్రాన్ని ఈ రోజు మాల మహానాడు నరసరావుపేట వర్కింగ్ అధ్యక్షులు ఉస్తేరా జయరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించి ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజశేఖర్, సత్తనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు గుంటూరు ఆశీర్వాదం, పెదకూరుపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాతంగి సుధాకర్ రావు, స్వర్గ శ్రీనివాసరావు, జనులగడ్డ వెంకట్రావు, అంకం కరుణాకర్, మాతంగి బంగారం, గోదా నీలాంబరం, కాలంగి శ్యాంబాబు, కౌండ్రు ఆనంద్, బేతం విజయ్, తుమ పాపారావు, మోపర్తి మురళి, కాలంగి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజశేఖర్, అలాగే నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు ఉస్తేరా జయరావు అధ్యక్షతన కరపత్రాన్ని ఆవిష్కారం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి మాలల్ని, మాల ఉపకులాలని, ఉద్యోగస్తుల్ని, మహిళల్ని, విద్యార్థి సంఘాలని, కార్మికుల్ని, కర్షకుల్ని, అంబేద్కర్ వాదుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని
ఏకతాటిపైకి వస్తూ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి కుట్రలను చేస్తున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తూ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే ఎస్సీలుగా ఉండబడినటువంటి 59 ఉపకులాలకి గతంలో ఉండబడేటటువంటి రిజర్వేషన్ కాకుండా పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం ఉండబడేటటువంటి 15 రిజర్వేషన్ని 30% రిజర్వేషన్లు పెంచాలని, ఎస్సీ ఎస్టీల ఉమ్మడి చట్టం ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఉందో ఆ ఉమ్మడి చట్టాన్ని 41 నోటీసులు ఇస్తూ ఈరోజు ఆ చట్టాన్ని కనీసం అరెస్ట్ చేయకుండా, చట్టం ద్వారా ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా 9th షెడ్యూల్లో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని చేర్చాలని, 41 నోటీసులు ఇవ్వకూడదని, ఇంకా పలు అంశాల మీద ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రం నుండి ఆగస్టు 9 ఢిల్లీలో జరగబోయేటటువంటి మాలల మహాధర్నాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సమస్యల్ని దగ్గరుండి చూసిన వారికే దాని లోతు తెలుస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు నిరూపించారు. నియోజకవర్గంలోని చరిత్రలో తొలిసారిగా ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి మురుగు కాలువలోకి దిగారు. డీసెల్టేషన్ కార్యక్రమంలో భాగంగా కాలువల్లోని మురుగు తొలగించారు. బ్లీచింగ్ పౌడర్ ని చల్లారు. యాంటీ లార్వా స్ప్రేయింగ్ ఫాగ్ నిర్వహించారు. ఇక మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పట్టణంలోని 1వ వార్డు నుండి 5వ వార్డు పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీ, ఐలా బజార్, నిమ్మతోట, పరసతోట, క్రిస్టియన్ పాలెం పరిధిలో 300 మంది శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నరసరావుపేట పట్టణంలో శానిటరీ వారోత్సవాలు మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా కొట్టా కిరణ్ గారు, క్రాంతి కుమార్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి శానిటరీ వారోత్సవాలు పాల్గొనడం జరిగింది. మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థిగా అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా శానిటరీ డ్రైవ్ కార్యక్రమంలో 1, 2 మరి మ్యాసివ్ డ్రైవ్ తీసుకున్నాం. కాలువలు శుభ్రం చేయటం, వాటర్ సప్లై ఇవ్వటం, కానీ అక్కడ మరి వేస్ట్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి దాదాపు 5 వార్డులు కలిపి 1000 మంది దాకా హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 7 రోజుల్లో నరసరావుపేట పట్టణం అందంగా తీర్చిదిద్దుతాము. మరి గడిచిన 5 ఏళ్లుగా మరి పట్టణం వాటర్ సప్లై లేదు, రోడ్లు కూడా బాగాలేవు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టి నగర ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని ఇంటింటికి నగరపాలక సరఫరా చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్కర్స్ ని ఆయన కూటమి నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు రెడ్డి మానేశ్వరరావు, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇలా పట్టుకోండి, ఏంటి గట్టిగా ఉండలే చెక్ చేస్తాను క్వాలిటీ. ఇది గోదావరి నుంచి వచ్చే నీరు కార్పొరేషన్ లో హెడ్ వాటర్ వర్క్స్ లో మొత్తం ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత ఇది కార్పొరేషన్ వారు సరఫరా చేసే నీరు. దీని ప్రాసెసింగ్ చాలా స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ అన్నిటిలో కూడా డిపార్ట్మెంట్ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకి ఇచ్చే త్రాగునీరులో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ మీ ఇక్కడ రావడం గల కారణం ఒకటి, జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడం. రెండవది, ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నాయి. పైప్ లైన్స్ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది 1 రోజు 2 రోజులో ఆగుతుందన్న అంశం వాళ్ళకి తెలియక ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. పడ్డ తర్వాత ప్రజలు అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులకు తెలియచేయడం, మేము అధికారుల్ని సంప్రదించి ఏంటని తెలుసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితి రాకూడదు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది ఈ సమస్య ఉంది, 2 రోజులు నీటి సరఫరా ఇబ్బంది ఉంది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైతే చెత్త పెరిగిపోతుందో రా వాటర్ పికింగ్ పాయింట్స్ లోని చెత్త అంతా కూడా అక్కడ రావడం వల్ల అదంతా కూడా పరిశుభ్రం చేసుకునేసరికి
2 రోజులు రెండు పూటలు ఇచ్చేది ఒక పూటకి నీరు అవ్వే కార్యక్రమం ఉంటుంది. ధవళేశ్వర ఎన్ఎంఈ లూథరన్ చర్చి పరిరక్షణ కమిటీ సభ్యులపై పెట్టిన బైండ్ ఓవర్ కేసులు ఎత్తివేయడంతో పాటు నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1వ తేదీ గురువారం నుంచి చర్చి ఎదురుగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు పరిరక్షణ కమిటీ సభ్యులు వెల్లడించారు. తరపున మేమందరము పత్రికాముఖంగా కొన్ని విషయాలు మా సంఘం గురించి మీకు తెలియజేయడం జరిగింది. ఆ విషయాలని ఆధారం చేసుకుని కలెక్టర్ వారు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ వారు విచారణ చేపట్టడం జరిగింది. వేగంగా ఆ యొక్క చర్యను కలెక్టర్ గారు చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా యథావిధిగా మేమేమైతే 14/7/2024 ప్రెస్లో మేము చెప్పామో అదే పోకటి పోలీసు సిబ్బంది కొనసాగిస్తూ వస్తున్నారు. ఏకపక్షంగా వాళ్ళు నిర్వహిస్తూ తూర్పుగోదావరి సినడ్ వారు ఇచ్చిన ఉత్తర్వులను లోబడి ఒక పాస్టర్ని నియామకం చేసిన తర్వాత ఆ పాస్టర్ని రానివ్వకుండా పోలీసుల వారి ద్వారా అడ్డుకోవటం జరుగుతూ వస్తుంది. ఈ విధంగా మేము అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్ వారిని మేము సంప్రదించడం జరిగింది. మొన్న 29/7/2024 జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షకు మేము వెళ్తున్నట్లు ఒక అర్జీ పెట్టుకున్నాం. మేము ఏవైతే మేము చెప్పామో అయ్యే విషయాల్ని 16/7/2024 ఒక మా యొక్క సంఘం లోపల ఆవరణంలో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి 76వ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఇక ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వేకువజామున సుబ్రహ్మణ్యం స్వామి వారిని మేల్కొల్పి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి విభూది, చందన, కుంకుమలు, పలు రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. సార్ ఫోన్ కింద పెట్టిన ఒక్క నిమిషం ఆయన సబ్జెక్ట్ అయిపోతుంది సార్. అన్న వదిన తనకు ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న కోపంతోనే రెడ్డి ప్రవీణ్ ను దివాకర్ తుపాకీతో కాల్చినట్లు మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని నవోదయ కాలనీలో ఉండే రెడ్డి ప్రవీణ్ ను సోమవారం రాత్రి ఆరవల్లపల్లెకు చెందిన పూల దివాకర్ కు తన అన్న వదిన ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న కోపంతో బావమరిది రెడ్డి ప్రవీణ్ ను ఆస్తి కోసం నాటు తుపాకీతో కాల్చినట్లు తెలిపారు. ఇక నిందితుల్ని స్థానిక కృష్ణాపురం వద్ద అరెస్టు చేశామని డీఎస్పీ సిఐ శేఖర్
ఎస్ఐ రవికుమార్ తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో 10:30 గంటల సమయంలో వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీ వద్ద దివాకర్ అనే వ్యక్తి రెడ్డి ప్రవీణ్ను తుపాకీతో కాల్చాడనే విషయంలో మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో. ఆ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 365/2024 అండర్ సెక్షన్ 109 ఇంజనీర్స్ కొత్త యాక్ట్ ఇది, పాతది 307 IPC 1181 తర్వాత 25 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే తుపాకీతో కాల్చారో దివాకర్ పురుషోత్తం ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరు. పురుషోత్తంకు 7 సంవత్సరాల కిందట రెడ్డమ్మ అనే ఆమెతో తమ్మలపల్లికి చెందిన రెడ్డమ్మ అనే ఆమెతో వివాహం చేయడం జరిగింది. రెడ్డమ్మ యొక్క తల్లిదండ్రులు భారతి గంగయ్య, ఈ రెడ్డమ్మ సోదరుడి రెడ్డి ప్రవీణ్. ఈ పురుషోత్తంకు ఈ తర్వాత దివాకర్కు చిన్న ఆస్తి విషయంలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది ఏదో ఆస్తిలో వాటా ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆవేశంతో ఇతను గొడవ పెట్టుకొని అతన్ని తుపాకీతో కాల్చడం జరిగింది. తొడకు లెఫ్ట్ పైకి గాయాలయ్యాయి. మనం కేసు నమోదు చేశాము. తర్వాత ఈ విషయాన్ని ప్రశ్నించిన ఆనంద్ అనే వ్యక్తిపైన కూడా గొడవతో దాడి చేయడం జరిగింది. అతన్ని కూడా చిన్న గాయాలయ్యాయి. తర్వాత ఈ దినం మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లి తాలూకా ఇన్స్పెక్టర్ శేఖర్ రవి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం గన్నవరం ఎర్రగట్టు గ్రామాలలో గోదావరి వరద ముంపుకు గురైన గ్రామాలలో కృపా గాస్పల్ చర్చ్ పాస్టర్ సింగయ్య ఆధ్వర్యంలో పాస్టర్లు అందరూ కలిసి గన్నవరం 41 కుటుంబాలకు, ఎర్రగట్టు 33 కుటుంబాలకు కూరగాయలు పాస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పాస్టర్ జలకం భీమయ్య, పాస్టర్ యేసుబాబు, సోడే భద్రరాజు, ముర్రం దుర్గారావు, పర్చిక ధర్మరాజు పాల్గొన్నారు. వీడియో తీసుకున్నారా? రాయలసీమ పరిధిలో 8 జిల్లాలలో 74 మార్కెటింగ్ కమిటీలు ఉండగా వీటికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు 129 కోట్లు. ఇక పెండింగ్ లో ఉందని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శ్రీ రామాంజనేయులు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ 8 జిల్లాలలో పరిధిలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో 129 కోట్లు పెండింగ్ లో ఉందని తెలిపారు. రాయలసీమ పరిధిలో 8 జిల్లాలు ఉండడం జరిగింది. వాటిలో 8 జిల్లాలలోనూ 74 మార్కెట్ కమిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటికి సంబంధించి పెండింగ్లో ఉన్న వర్క్స్ను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దాదాపు 200 వర్కులు డిఫరెంట్ స్టేజ్లో పెండింగ్ చేయడం జరిగింది. వీటి విలువ 129 కోట్లు, 129.33 కోట్లకు డిఫరెంట్ స్టేజ్లో ఉన్న వర్కులు పెండింగ్లో ఉండడం జరిగింది. వీటిలో ప్రధానంగా షెడ్లు, అదేవిధంగా గోడౌన్లు, షాప్స్, కమర్షియల్ షాప్స్, ఓపెన్ ప్లాట్ఫామ్స్, కవర్ షెడ్స్, ఇంటర్నల్ రోడ్స్, టాయిలెట్ బ్లాక్స్ అనే వర్క్స్, మెయిన్గా కాంపౌండ్ వాల్స్, ఇటువంటి వర్క్స్ ఉండడం జరిగింది. వీటికి చాలా కారణాలతో, అంటే టెండర్స్ పిలిస్తే రాకపోవడము, ఒకవేళ టెండర్స్ పిలిచి వచ్చిన తర్వాత వాళ్ళకు పార్ట్ పేమెంట్స్ గవర్నమెంట్ నుంచి రాకపోవడము, ఇలాంటి కారణాలతో ఈ వర్క్లు అయితే పెండింగ్ ఉన్నాయి. వీటికి సంబంధించి సమగ్రమైన ఒకటి సమాచారము. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం నిడమనూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి అందజేశారు. ఈరోజు 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకెళ్ళి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెనుమాకలో, అలాగే శాసనసభ్యుల్ని, మంత్రులను కూడా
పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యక్షంగా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వటం, గతంలో 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లు కాదు శాసనసభ్యులు వెళ్ళి ఇవ్వమంటాం తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి కారణం నేను భావిస్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గం మన నియోజకవర్గంలో 41,575 మంది అర్హులకి దాదాపు 17.42 కోట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. పోయిన నెలలో కృష్ణా జిల్లాలోనే గన్నవరం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ రోజే 92%, 94% పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అధికారులు అభినందిస్తున్నా. ఈరోజు కూడా మన కాన్స్టిట్యూన్సీనే ఫస్ట్ ఉంటుందని భావిస్తున్నా. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో భూముల విలువ తగ్గించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే నిన్న మంత్రివర్గం అధికారులతో ఏపీఐసి అధికారులతో సమీక్ష సమావేశంలో రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంత రేటు తగ్గిద్దాం అనేది నామ్స్ త్వరలో ప్రకటిస్తారు. మల్లవల్లి రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి అనే గ్రామం ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా అత్యుత్తమ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందడంలో ఏమాత్రం సందేహం లేదు.